నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రభుత్వ పాఠశాలలో ఏఐ విద్యాబోధన లాంఛనంగా ప్రారంభించిన జిల్లా అధికారులు. టీబీ నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ. నందిమేడారం పిహెచ్సిని పరిశీలించిన డిఎంఎండ్హెచ్ఓ. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో డోలోత్సవం, బండ్లు తిరిగే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉప్పరమల్యాల గ్రామంలో 10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను పార్టీ నాయకులతో కలిసి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్తో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు పోటీ పడ్డారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్ రావుపేట శ్రీ నాగపల్లి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 10న స్వామివారి కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు నిన్న రాత్రి జరిగిన రథోత్సవంతో ముగిశాయి. కిషన్ రావుపేటలోని గుట్టపై స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. రథోత్సవంలో భాగంగా తీరొక్క పూలతో అలంకరించిన రథంపై ఉత్సవమూర్తులను ఆసీనులు గావించి వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గుట్ట ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ నాగపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా ఏకాదశి నుంచి పౌర్ణిమ దాకా మనం నిర్వహించుకుంటున్నాము. ఏకాదశి రోజున స్వామివారికి విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, అంకురారోపణం, ముత్సంగ్రహణము, స్వామివారి యొక్క వసంతోత్సవం, కళ్యాణాలు నిర్వహించుకొని మొదటి రోజు స్వామివారికి అశ్వవాహన సేవ, రథస్థం కేశవం అన్నట్టుగా స్వామివారికి ఆఖరి రోజున పౌర్ణిమ రోజున అత్యంత అద్భుతంగా మన స్వామివారి యొక్క రథోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. కాబట్టి ఈ కైంకర్యంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు ఇప్పటి వరకు. కాబట్టి వారందరికీ అనేక మంగళాశాసనాలు తెలియజేస్తూ స్వామివారి యొక్క కృపా కటాక్ష లబ్ధ విధంగా ధనధాన్య సంతాన సౌభాగ్యాదులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులందరికీ ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ కళ్యాణం బ్రహ్మోత్సవాలు 5 రోజులు నిర్వహిస్తాము. ఫస్ట్ రోజు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తర్వాత అశ్వవాహనోత్సవం, గిరి ప్రదక్షిణ, పౌర్ణమి రోజు రథోత్సవం అంగరంగ వైభవం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వాటర్ సదుపాయం కానీ, లైట్ల సదుపాయం కానీ అన్నిటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా 5 రోజుల పాటుగా భక్తులకు నిత్య అన్నదానం చేస్తూ అందరినీ ఎటువంటి లోటుపాటు లేకుండా భక్తులందరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నాం. ఇలాగే భక్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ శ్రీకృష్ణ ఆలయంలో రుక్మిణీ సమేత శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవాన్ని యాదవ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో ఆరాధన, అభిషేకం, ఉత్సవమూర్తుల ఎదుర్కోలు, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి అల్లంల దేవేందర్, స్వప్న, అల్లంల కుమార్, కోమల దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య రుక్మిణీ సమేత శ్రీకృష్ణ కళ్యాణం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ వేడుకల్లో మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీలు గోపకుని సారయ్య గౌడ్, నూనేటి సంపత్, మాజీ జెడ్పీటీసీలు వంగల తిరుపతి రెడ్డి, గంటరాములు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య పాల్గొన్నారు. భక్త మహాశయులందరికీ కూడా హోలీ పర్వదిన శ్రీ రుక్మిణీ సమేత శ్రీకృష్ణ తిరుకళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము కాల్వ శ్రీరాంపూర్ యాదవ సంఘము, యాదవ కుల బాంధవులందరి ఆధ్వర్యంలో హోలీ పండుగ తెల్లవారి రోజున రుక్మిణీ సమేత శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా వార్షిక కళ్యాణ మహోత్సవము యాదవ సంఘము, కుల బాంధవుల ఆధ్వర్యంలో, గ్రామ భక్తులందరి ఆధ్వర్యంలో మహావైభవంగా నిర్వహించడం జరిగింది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధన ఎంతగానో ఉపయోగపడుతుందని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. భూపాలపల్లి రూరల్ మండలం గుర్రంపేట ఎంపీపీఎస్ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యాబోధన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. భూపాలపల్లి రూరల్ మండలం గుర్రంపేట ఎంపీపీఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా బోధనను కలెక్టర్ రాహుల్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో విద్యా బోధన నిర్వహణపై ఈ నెల 11న రాష్ట్ర స్థాయిలో ఒకరోజు క్వాలిటీ కోఆర్డినేటర్స్, జిల్లా స్థాయి రీసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. విద్యార్థుల్లోని సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం గుర్రంపేట, చింతకాని ప్రాథమిక పాఠశాలల్లో ఏఐతో విద్యాబోధన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఏఐ క్వాలిటీ కోఆర్డినేటర్ కాగిత లక్ష్మణ్, తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలోని స్థానిక ఎంపీపీఎస్ పీఎంసీ పాఠశాలలో ఏఐ సాంకేతిక విద్యా బోధన ఏఎంఓ శైలజ, ఎంఈఓ మురళీ నాయక్, హెచ్ఎం మదన్లాల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యలో భాగంగా కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించినట్టు తెలిపారు. టీచర్లకు అర్థం కాని స్థితులను కూడా గుర్తించి పిల్లలకు ఏ లెవెల్లో చదువు చెప్పారో గుర్తిస్తుందన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని 11 పాఠశాలలు ఎంపిక కాగా మండలంలో ఒక పాఠశాల ఎంపికైనట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయ్ కుమార్, భాస్కర్, రాము, వెంకటేశం, సంజీవ్, శృతి, అనూష, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎంపీపీఎస్ పీఎంసీ కోనరావుపేట పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యను ప్రారంభించడం జరిగింది. ఇందుకోసం కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించి మరి పిల్లలు ఎక్కడైతే వెనుకబడి ఉన్నారో టీచర్లకు కూడా అర్థం కాని స్థితులను ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తించి పిల్లలకు ఏ లెవెల్లో చదువు చెప్పాలో అక్కడి నుంచి మొదలుపెట్టి మరి చదువులు వెనుకబడిన విద్యార్థుల కోసం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి పైలట్ ప్రాజెక్టు కింద మన జిల్లాలో 11 పాఠశాలలు సెలెక్ట్ అయితే అందులో మన మండలం నుంచి కూడా ఒక పాఠశాల ఎంపిక కావడం చాలా సంతోషకరం. మరి ఇక్కడ ఉన్న ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇది తప్పకుండా ఇది విజయవంతం అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాంలో భాగంగా నేడు PM3 ప్రాథమిక పాఠశాల కోనరావుపేటలో
మనము ఏఎక్స్ఎల్ ఫర్ ఎఫ్ఎల్ఎన్ రూమ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేడు ఏఎంఓ శైలజమ్మ గారు వచ్చి ఇది కంప్యూటర్ రూమ్ను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనుకబడినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల యొక్క స్థాయిని అనుసరించి కంప్యూటరే వారికి బోధననిస్తుంది. ఆ కాన్సెప్ట్ తోటి మన దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో మొత్తం 13 స్కూళ్ళు సెలెక్ట్ అయితే గుండ్రావుపేట పాఠశాల సెలెక్ట్ అవ్వడం, ఈ సెలెక్ట్ కావడానికి కృషి చేసినటువంటి మండల విద్యాధికారి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 505 మంది టీబీ చికిత్స పొందుతున్నారని జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్న తెలిపారు. టీబీ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన స్క్రీనింగ్, టెస్టింగ్ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. టీబీ నిక్షయ్ శిబిర్ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న స్క్రీనింగ్, టెస్టింగ్ శిబిరాన్ని డిఎంఎడ్హెచ్ఓ పరిశీలించారు. ఆసుపత్రిలో పరీక్షల్లో 41 మందికి పాజిటివ్ రాగా వారికి న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది డిసెంబర్ 7 నుంచి జిల్లాలో టీబీ నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 93,000 మంది టీబీ అనుమానితులను గుర్తించామని, వీరిలో లక్షణాలున్న 14,000 మందిని ఎన్రోల్ చేసి స్క్రీనింగ్ పరీక్షలు చేశామన్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు అనుదీప్, సుస్మిత పాల్గొన్నారు. టీబీ లక్షణాలు ఎవరికన్నా ఉన్నాయా అని చెప్పేసి ఇల్లు సందర్శించడం ద్వారా వీళ్ళు దాదాపుగా 14,000 మందిని ఎన్రోల్ చేశారు. ఈ 14,000 మందికి కూడాను రోజువారీగా దగ్గు, తమిడితో కూడిన దగ్గు ఉన్న వాళ్ళకి ఆ తమిడి పరీక్షకి చేయడం జరుగుతుంది. అలాగే తమిడి లేని వారికి, దగ్గు లేని వారికి ఏమంటే ఎక్స్రే పరీక్షలు చేపడతా ఉన్నాము. ఇప్పటి వరకు మనం 12,000 మందికి ఎక్స్రేలు తీయడం జరిగింది. అలాగే కొంతమందికి 7,000 మందికి స్ఫుటం అదే తమిడి పరీక్షలు కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు 464 మందిని టీబీ పాజిటివ్స్ గా గుర్తించడం జరిగింది. ఆల్రెడీ 76 కేసులు టీబీతో బాధపడే వాళ్ళు అంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు చూస్తే గనక మన జిల్లాలో 505 మంది టోటల్ గా టీబీకి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారన్నట్టు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరినైతే మిమ్మల్ని టీబీ సస్పెక్ట్స్ గా గుర్తించడం జరిగిందో వాళ్ళని పిహెచ్సికి రండి అని మీ ఆశా కార్యకర్తలు అడిగినప్పుడు మీరు వెంటనే ఇక్కడికి వస్తే గనక ఈ ఎక్స్రే తీయడం జరుగుతుంది. ఒకవేళ టీబీ వికలాంగులు ఎవరికీ తక్కువ కాదన్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. అవకాశాలు కల్పిస్తే అందరి తరహాలోనే గొప్పగా ఎదుగుతారని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో 10 లక్షల విలువ చేసే 177 ఉపకరణాలను వికలాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అలింకో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ అభినందించారు. సో మనము పిల్లలు ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ మనకి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కానీ మనకి ఏమైనా మనకి పిల్లలు కానీ బాగుంది అయితే మనం ఒకప్పుడు దీంట్లో ఏంటంటే మన వీళ్ళ పిల్లలందరూ ఏం చేయాలి, ఏం చేస్తారు, వీళ్ళందరూ ఎలా బతుకుతారు అనేది పిల్లలు పేరెంట్స్ భయపడుతూ ఉండేవాళ్ళు. బట్ మనం అయితే లాస్ట్ 20 years 30 yearsలో చూస్తూ ఉంటే గవర్నమెంట్లో కూడా మనము చాలా యాక్టివిటీస్లో కానీ మనం ఇవన్నీ వీల్ చైర్స్ అని పంచడంలో కానీ, లేకపోతే జాబ్లో రిజర్వేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే స్కూల్ దీంట్లో ఎడ్యుకేషన్ రిజర్వేషన్ ఇవ్వడం కానీ, వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడంలో కానీ. సో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనేది కొన్ని స్పెషల్ నీడ్స్ ఉన్నారు కానీ బట్ వాళ్ళందరూ కూడా ఎవరితో కూడా తక్కువ కాదు, ఎవరితో కూడా పోటీ పడలేరు అనే దానికి కాకుండా అందరితో పోటీ పడగలుగుతారు అనేది దీంతోనే మనము గవర్నమెంట్ పరంగా కూడా అన్ని యాక్టివిటీస్ చేయగలుగుతూ ఉన్నాం. అండ్ గవర్నమెంట్ పరంగా కూడా రిజర్వేషన్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ద సపోర్ట్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఇవన్నీ కూడా స్పెషల్ ఎఫర్ట్స్ ఎందుకు పెడతా ఉన్నారంటే వీళ్ళు ఎవరికి కూడా తక్కువ కాదు. అండ్ అలాగే కూడా చాలామంది వికలాంగులుగా జన్మించి కూడా మనము చాలా పొలిటిక్స్లో కానీ లేకపోతే సివిల్ సర్వీసెస్లో కానీ బయట ఆంటర్ప్రినర్స్లో కానీ కూడా సక్సెస్ అయ్యారు. సో ఆ సక్సెస్ అయ్యేదానికి తల్లిదండ్రుల సహకారంతో పాటు గవర్నమెంట్ కూడా సహకారం అందిస్తుంది. అందుకనే ఇలాంటి యాక్టివిటీస్ కూడా మేము అలింకో ద్వారా ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఎండిన గోదావరి తీరును కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నదాతలు పడుతున్న గోసను వివరించేందుకు ఈ నెల 17 నుంచి 22 వరకు 180 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చంద్ర తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఎడారిగా మార్చి అన్నదాతల ఉసురు పోసుకుంటుందన్నారు. ఈ పాదయాత్రలో మంతెని, రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని వివరించారు. అన్నదాతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉద్యమాల పొలిటిగడ్డ నుండి ఇలా మనం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం అంతా కూడా
మహాపాదయాత్ర ద్వారా గోదావరి నుండి ఎర్రబెల్లి కేసీఆర్ గారి దగ్గరి దాకా 180 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభం చేయడం జరుగుతూ ఉన్నది. 17వ తారీఖు నాడు ఈ యొక్క పాదయాత్ర ప్రారంభం అయి 22వ తారీఖు వరకు ఈ యొక్క పాదయాత్ర ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏదో ఒక చిన్న ఆనకట్ట కాదని ప్రాంతాన్ని ఎండబెడుతుంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. ఈ దుర్మార్గమైనటువంటి పాలనను ఎండగడుతూ ఈ యొక్క మహాపాదయాత్ర కొనసాగుతుంది. ఉద్యమకారులు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ పెద్దపల్లి, మంతిని, రామగుండం గోదావరి జలాలను మొత్తానికి ఆ ప్రాజెక్టులనే నట్టేట ముచ్చిన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వంని ఈరోజు గోదావరి కన్నీరు పెడుతున్న సందర్భంలో మన చంద్రన్న నాయకత్వంలో రవీందర్ గారి కోఆర్డినేషన్లో ఈరోజు పెద్దపల్లి జిల్లా నుండి అందరం కూడా పాదయాత్రగా వెళ్ళి కేసీఆర్ గారికి ఇప్పుడు జరుగుతున్న గోస, రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించడానికి వెళ్తున్నాం. అదే సందర్భంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా నుండి ప్రతి ఒక్క నాయకులు నన్ను అడిగితే పార్టీలకు అతీతంగా ఈరోజు రైతుల పక్షాన ప్రతి ఒక్కరు కూడా అడిగేయాలని ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మమేకమై మాతోని జతకట్టాలని అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళా ప్రశ్నిస్తేనే మళ్ళా గోదావరి నది బాగుపడుతుంది. ఈ జలాలు మొత్తం రావడానికి మళ్ళా కేసీఆరే కంకణ కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అది బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యం. కాబట్టి లేకపోతే వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఈ ప్రభుత్వాలు ఉంటాయి. కాబట్టి కేసీఆర్ గారు మీరే రావాలి, మీరే కావాలి, మీరు ఉంటేనే ఇది సాధ్యం. రైతులు ఉచిత పశు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప కోరారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిరె గ్రామంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని స్థానిక నాయకులతో కలిసి చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లు పశువులకు పలు వైద్య పరీక్షలు చేశారు. పాడి రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, గోలి లింగారెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సహజ ప్రసూతి అండ్ జనరల్ హాస్పిటల్లో 49 ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ బీజీ ఆధ్వర్యంలో సంతానం లేని మహిళలకు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ 49 కరీంనగర్ ఆధ్వర్యంలో పట్టణంలోని సహజ ఆసుపత్రిలో ఉచిత సంతాన సాఫల్య శిబిరం నిర్వహించామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మల్లేశం, సిబ్బంది పాల్గొన్నారు. 49 కరీంనగర్ నుంచి వచ్చాను. 49 కరీంనగర్ ద్వారా ఇక్కడ వేములవాడలో మేము ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంప్ ద్వారా మేము పేషెంట్స్కి ఫ్రీ స్కాన్ అనేది అందిస్తున్నాము, ఫ్రీ కన్సల్టేషన్ చెప్తున్నాము. సో ఎవరికైనా పిల్లలు చాలా సంవత్సరాల నుంచి అందట్లేదు, వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళకి తెలియట్లేదు, ఏ ట్రీట్మెంట్కి ముందుకెళ్ళాలి, ట్యాబ్లెట్స్ వాడొచ్చా, లేకపోతే ఐయుఐకి వెళ్ళాలా, డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళాలా, పెద్ద ట్రీట్మెంటా, చిన్న ట్రీట్మెంటా అని కన్ఫ్యూషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యాంప్ని సద్వినియోగించుకోవాలి. అలాగే మా సెంటర్కి వస్తే మేము వేరే కూడా స్కాన్ చేసి మీ ప్రాబ్లం ఇది అనేది క్లారిటీగా చెప్తాము. దాని ప్రకారం మీరు అది సద్వినియోగించుకొని ముందుకు వెళ్ళొచ్చండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ ప్రైవేటు లాడ్జిలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వేములవాడ టౌన్ సిఐ వీరప్రసాద్ తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వేములవాడలోని ప్రైవేటు లాడ్జి నిర్వాహకులు యాత్రికుల ఆధార్ కార్డులు ఖచ్చితంగా తీసుకోవాలని, లాడ్జి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భక్తుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని, లేని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2 రోజుల కింద మన వేములవాడ పట్టణంలో అక్షయ అనే లాడ్జ్ మీద, ఆ లాడ్జ్లో ప్రాస్టిట్యూషన్ నడుస్తుందని మాకు నమ్మదగిన సమాచారం వస్తే రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఒక బాధితురాల్ని మేము రెస్క్యూ చేసి కోర్టు నందు ప్రొడ్యూస్ చేసి ఆమె రెస్క్యూ హోమ్కి పంపించాం. తర్వాత ఈ లాడ్జి ఓనర్ అయినటువంటి విజయ్ మీద, తర్వాత ఈ ప్రాస్టిట్యూషన్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి రత్నయ్య అలియాస్ శ్రీనివాస్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. అంటే మన వీక్లీ మంత్లీ మనం ఈ లాడ్ చేసిన రెగ్యులర్గా చెక్ చేసినప్పుడు వాళ్ళు రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, కెమెరాస్ వర్క్ చేస్తున్నాయా లేదా, అదేవిధంగా వీళ్ళు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నారా లేదా అనేది మనం చెక్ చేస్తున్నాం. అయినా కూడా అక్కడక్కడ చాలా మంది, అంటే మనకి చాలా నెంబర్ ఆఫ్ లాడ్జెస్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడక్కడ కూడా కొంతమంది ఇట్లాంటి ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడుతున్నారని మనకు సమాచారం వస్తుంది. ఏదైనా కానీ వస్తే మా దృష్టికి తీసుకున్నట్టయితే అట్టి యాజమాన్యాల మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట టు గంభీరావుపేట మధ్యలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని గ్రేటర్ హైదరాబాద్ శివసేన పార్టీ అధ్యక్షులు, సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ గౌటు గణేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి అఖిలపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గణేష్ మాట్లాడుతూ, పనులు ప్రారంభించి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు పిల్లర్లు కూడా పడలేదన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల కంటే గంభీరావుపేట మండలం వెనుకబడి ఉందన్నారు. ఇక్కడి రాజకీయ నాయకులు మండల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాచర్ల రాజు పంతులు, ప్రజాబంధు పార్టీ జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం, బీజేపీ రాష్ట్ర నాయకులు కొక్కు దేవేందర్ యాదవ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పరశురాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హై లెవెల్ బ్రిడ్జిని తొందరలో చేపట్టని ఎడల భవిష్యత్ కార్యాచరణ అతి త్వరలో ఈ యొక్క ఉద్యమాన్ని మనము సచివాలయం వరకు కూడా పాదయాత్ర ద్వారా గణేష్ అన్న ఆధ్వర్యంలో గంభీరపేటలో ఉన్నటువంటి మండలంలో ప్రతి ఒక్క ఇంటి గడపకు ఒక్కరి చొప్పున మేము సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఇండియా ప్రజాపార్టీ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ లింగపేట గంభీరపేట ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి వాక్ కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో అందరం కూడా ధర్నా చేయడం జరిగింది. దీనికి సంపూర్ణంగా బీజేపీ, టీఆర్ఎస్, మన పార్టీ అంటే పార్టీలకు అతీతంగా ఈ యొక్క బీజేపీ మాకు ముఖ్యమని చెప్పి పార్టీలు కూడా పక్కన పెట్టి అందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క దీక్షకు అందరూ కూడా సంఘీభావం తెలిపినందుకు అందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ బిల్డింగ్ నిర్మాణ కాంట్రాక్టర్ల కార్యవర్గం ఎన్నిక మున్నూరు కాపు సంఘంలో నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా నామాల లక్ష్మీరాజం, నరాల శేఖర్, అధ్యక్షులుగా నామాల పూశెట్టి, ఉపాధ్యక్షులుగా మరిపల్లి మల్లేశం, బింగి మహేష్, రామతీర్థపు రవి, ప్రధాన కార్యదర్శిగా తంగెల శ్రీనివాస్ తదితరులను ఎన్నుకుని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ పట్టణ బిల్డింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్కు నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు వారికి ధన్యవాదాలు. వేములవాడ పట్టణంలో ఇంటి యజమానులు కానీ కాంట్రాక్టర్ కానీ ఏ సమస్య వచ్చినా మా దృష్టి తెస్తే వారిని ఇద్దరి సముచితపరిచి ఇద్దరికి న్యాయం చేస్తారని చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రతినిధిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్పై విషం కక్కుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, భవిష్యత్తులో రేవంత్ సర్కారుకు భంగపాటు తప్పదని చందర్ హెచ్చరించారు. రామగుండం నియోజకవర్గంలో ఈరోజు గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పైన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలను
నిరసిస్తూ ఈరోజు వారి మాటలు, వారి వ్యాఖ్యానాలు మమ్మల్ని, ఈ ప్రాంత ఉద్యమకారులను, ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధంగా ఉన్నది. ఈ విధానం మూలాన శాంతి భద్రతలు ఆటంకాలు కలగడానికి అవకాశం ఉన్నది. మరి మమ్మల్ని రెచ్చగొట్టాలనే విధానంతో మరి రేవంత్ రెడ్డి చూస్తున్నారా? అయినా మేము రక్తపు చుక్క నేలకు రాలకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టినటువంటి వాళ్ళం. ఇవాళ అందుకే మేము చట్టపరంగా రేవంత్ రెడ్డి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, మేము వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో ఇటువంటి వ్యాఖ్యానాలు చేయొద్దని కూడా మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హితవు చెప్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం మురుమూరు మట్టి లారీ ఓ అమాయకుని ప్రాణం తీసింది. పెద్దంపేట గ్రామానికి చెందిన మెరుగు కుమార్ అనే వ్యక్తి ఉదయం పెద్దంపేట నుండి అంతర్గాం వైపు వస్తుండగా అదే సమయంలో బుగ్గరోడ్డు వైపు నుండి అతివేగంగా వస్తున్న మట్టి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు వ్యతిరేకంగా అఖిలపక్ష నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. లారీ డ్రైవర్ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. కారకులపై తగిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ధర్నాలో బీఆర్ఎస్ సీనియర్ నేత కౌశిక హరి, కాంగ్రెస్ నేత పెండ్యాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పెద్దంపేట గ్రామస్తుడు మేరుగు కుమార్ గౌడ్ గారు దురదృష్టవశాత్తు ఇక్కడ యాక్సిడెంట్, మట్టి లారీలు బూడిద లారీల సంగతి మనకు తెలిసిందే. అక్రమంగా మట్టి తోలుకపోతా ఉన్నారు. అక్రమంగా తోలుకపోయే క్రమంలో జల్దీ దోల్కపోయి మొత్తం దోసుకపోయేటోడు దొంగోడు ఎట్లా పోతాడు అట్లనే లారీలు నడుస్తూ ఉండి ఇవాళ ఇక్కడ అతిపెద్ద ప్రమాదం జరిగి ఆ యొక్క యువకుని ప్రాణాలు పోవడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ అన్ని రకాల పార్టీ సోదరులందరూ కూడా ఉన్నారు. వారందరూ ప్లస్ గ్రామస్తులు, మండలానికి సంబంధించిన అందరి ఆధ్వర్యంలో ఇవాళ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి బీఆర్ఎస్ పక్షాన కూడా మద్దతు తెలుపుతూ ఆ కుటుంబానికి సానుభూతి తెలుపుకుంటూ గ్రామానికి సంబంధించినటువంటి మేరుగు కుమార్ గౌడ్ ఈరోజు ఉదయం పెద్దంపేట గ్రామం నుంచి పాలకుర్తి మండలకు బయలుదేరినటువంటి సందర్భంలో మరి ఇక్కడ నుంచి మట్టి తరలిస్తున్నటువంటి కొంతమంది లారీలు చాలా అత్యంత వేగంగా వచ్చి కుమార్ యొక్క ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో సుమారు ఒక 20 మీటర్ల దూరంలో పడి తల పగిలిపోయి మరణించడం జరిగింది. నిజంగా మృతుడి కుటుంబానికి హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన సంతాపాన్ని తెలియజేస్తూ భేషజాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే ఆలోచనే తప్ప రామగుండం ప్రాంతం అంటేనే చైతన్యవంతం కాబట్టి ఏదైతే బాధిత కుటుంబం ఉందో అతనికి వెంటనే ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించాలని చెప్పి అఖిల పక్షం నుంచి, కాంగ్రెస్ పార్టీ పక్షం నుంచి డిమాండ్ చేస్తూ పెద్దంపేట గ్రామ ప్రజల పక్షం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ కులాల చేతి వృత్తుల సంక్షేమానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని బీసీ సాధికారత సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పోలాస నరేందర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం బీసీల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సంఘం కార్యాలయంలో నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ గతంలో బీసీలు కుల వృత్తులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకున్నారని, పిల్లలకు మంచి విద్యను అందించి దర్జాగా బతికారని గుర్తు చేశారు. నేడు కుల చేతి వృత్తులు అంతరించిపోవడంతో బీసీలకు ఉపాధి లేకుండా పోయిందని వాపోయారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ రామస్వామి గౌడ్ పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో బీసీ కులాల సంక్షేమం కొరకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బీసీ కులాలకు సంబంధించిన కుల చేతి వృత్తులు రోజు రోజుకు అంతరించిపోయి కనుమరుగవుతూ బీసీ కులాలకు ఉపాధి లేక జీవనోపాధి కష్టంగా మారి బ్రతికే బరువై కొన్ని బీసీ కులాలు దుర్భర జీవనాన్ని గడుపుతున్నాయి. విధి లేని పరిస్థితుల్లో ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్ళి గల్ఫ్ దేశాలు విధించిన ఆంక్షలకు తిరిగి స్వగ్రామంలోకి విచ్చేసి చేసిన అప్పులు తీర్చలేక మనోవ్యాధితో మంచం పట్టి వారి బ్రతుకులు చితికిపోతున్నాయి.
రేపటి నుంచి 5 రోజుల పాటు వేములవాడ రాజన్న ఆలయంలో జరిగే శివ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శివ కళ్యాణ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. 5 రోజుల పాటు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. శివపార్వతి కళ్యాణోత్సవము ఆదివారం అనగా రేపు 16వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం పక్షాన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా సోమవారం రోజు శివపార్వతి కళ్యాణోత్సవము ఉదయం 10:30 గంటలకు దేవస్థాన ఆవరణలోనే ప్రత్యేకమైన వేదిక పైన అలంకరించి అక్కడ కళ్యాణం చేయడం జరుగుతుంది. భక్తులు కూర్చోవడానికి సపరేట్ గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకు కావాల్సిన మంచినీటి వసతి, మజ్జిగ ప్యాకెట్లు, తర్వాత మధ్యాహ్నం టైంలో వారికి భోజన ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది. అలాగే 19వ తారీఖు స్వామివారిని ఊరేగింపుగా వెళ్ళడానికి కోసం చెప్పి రథోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. 20వ తారీఖు పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ యొక్క శివ కళ్యాణ ఉత్సవములు 5 రోజుల కార్యక్రమాలు ముగుస్తాయి. కాబట్టి ఈ యొక్క ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని చెప్పి మనవి చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్న కలవల స్టేజి వద్ద ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆదిత్య అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 7 విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఆల్ఫోర్స్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నట్టు పెద్దపల్లికి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ప్రతిరోజు వచ్చే ఆటో రాకపోవడంతో సుల్తానాబాద్ బస్టాండ్ వద్ద విద్యార్థులు మరో ఆటో ఎక్కినట్లు తెలుస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రభుత్వ పాఠశాలలో ఏఐ విద్యాబోధన లాంఛనంగా ప్రారంభించిన జిల్లా అధికారులు. టీబీ నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ. నందిమేడారం పిహెచ్సిని పరిశీలించిన డిఎంఎండ్హెచ్ఓ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.